శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాననపద్మార్కం గజాననమహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో ఉంటూ నాకు ఫోన్ చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 1 మే 2025 నుంచి 31 మే 2025 అంటే ఈ మే నెల మొత్తం కూడా ఎలా ఉండబోతున్నాయి ప్లానెటరీ పొజిషన్స్ 12 రాసుల వాడికి తెలుసుకుందామండి. అత్యంత అద్భుతమైన మాసం వైశాఖ మాసం మే నెలలో వచ్చింది. అంతేకాకుండా 3 గ్రహాలు కూడా ఈ నెలలో మారబోతున్నాయి, చెప్పుకుందామండి. దానికంటే ముందర మీరు మా ఆస్ట్రాలజీ తరఫున మీరు ఏమైనా జాతకాలు చూపించుకోదలుచుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కావాలండి. నేనే స్వయంగా చూస్తాను జాతకాలు. అలాగే అంతేకాకుండా మ్యాచింగ్స్ అంటే వధూవరుల యొక్క జాతకాలు, అంతేకాకుండా ఒడుగు ముహూర్తాలు, పెళ్లి ముహూర్తాలు చాలా ఉంటాయి కదండి, మంచి మంచి ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు, ఇవన్నీ కూడా నేనే పెడుతుంటాను. 35 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ నాకుంది. ఇది మీ వాదినారాయణరావు. మీకు కావాలంటే 7075389589 ఫోన్ చేయొచ్చు, నేనే లిఫ్ట్ చేస్తా. ఒకవేళ ఈ షూటింగ్స్లోనూ వీటిలో బిజీలో ఉంటే మీరు ఏమనుకోవద్దు, మీరు నాకు వాట్సాప్ పెట్టండి. 7075389589 నా సెల్ నెంబర్ అనమాట. అంతేకాకుండా అండి, మీకు నా వీడియోలు బాగా నచ్చాయని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. కుంభరాశి వారికి ఈ నెల మొత్తం కూడా బాగుంది. పైగా రాహు కూడా 19వ తారీఖు నుంచి మారుతున్నాడు, మీ రాశిలోకి వచ్చేస్తున్నాడు. అంతేకాకుండా ద్వితీయ భావంలో శని ఉన్నాడు. యాక్చువల్గా అండి 12th హౌస్ లార్డ్ కూడా ద్వితీయ భావంలో ఉండడం వల్ల విదేశాలకు వెళ్ళడానికి మీకు చాలా అవకాశాలు ఉన్నాయండి. వెళ్తారు కూడా, మీ జాతకాలు చూసుకోండి. అక్కడే రాహు కూడా ఉన్నాడు, 18 వరకు ఉంటాడు కదా. అక్కడే అంటే శనితో కలిసిన రాహు అనమాట. మీనరాశిలో ఉండడం వల్ల కనెక్ట్ అయి ఉన్నాడు కాబట్టి, రాహు సంబంధం ఉంది కాబట్టి విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు మీకు ఉన్నాయి, వెళ్తారు కూడా. అంతేకాకుండా ద్వితీయ భావంలో బుధశుక్రులు ఉన్నారండి. చదువు బాగా వస్తుంది, సంగీత విద్య బాగా వస్తుందండి. ఎవరికైనా మీ జాతకాలు కూడా చూసుకోండి. లగ్నంలో రాశిలో చంద్రుడు శుక్రుడున్నా, అయితే సెకండ్ భావంలో బుధశుక్రుడున్నా చక్కటి సంగీత విద్యలో బాగా ఆరితేరిపోతారు. ఎక్కువగా మీకు నృత్య కళాకారులు గాను, అలా బాగా పాటలు పాడేవాళ్ళు గాను ఇలా మీకు బాగా ఉంటారు. అందుకనే గాయకులకి ఈ నెల మొత్తం కూడా బాగా ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. సెకండ్ భావంలో శుక్రుడు ఉండడం మంచిదే. ఆ శుక్రుడు వలన కూడా విదేశ పర్యటన. ఎందుకంటే అంటే మీ 4th హౌస్ లార్డ్ కూడా అయ్యాడు కాబట్టి, 4th హౌస్ లార్డ్ కూడా ద్వితీయ భావంలో ఉన్నారు కాబట్టి మీకు విదేశాలు వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. ఏదైనా శని ఒక్కడే మిగిలిపోతాడు కదా జనరల్గా, ఏంటంటే బుధుడు కూడా మారిపోతాడు కాబట్టి ద్వితీయ భావంలో శని ఉండడం వల్ల కొద్దిగా కుటుంబంలో మనస్పర్ధలు, కుటుంబంలో చికాకులు, కుటుంబంలో వృద్ధి లేకపోవడము, అనర్గళంగా మాట్లాడలేకపోవడం మీకు జరుగుతూ ఉంటుంది. ఈ రవి కూడా 15వ తారీఖు వరకు మీకు 14 వరకు మీకు 3వ భావం ఉండడం వల్ల ధైర్యం మాత్రం చాలా నిండుగా ఉంటుందండి. 7వ తారీఖు నుంచి బుధుడు కూడా తోడుతున్నాడు కాబట్టి రవి బుధుల కాంబినేషన్ బాగుంది. అంటే చక్కగా ప్రయాణాలు చేసేస్తుంటారు. మీ తమ్ముళ్ళు కానీ, మీ చెల్లెళ్ళు కానీ, మీ వాళ్ళందరితోటి కలిసిమెలిసి ఉండడము, వాళ్ళ ఆలనా పాలన చూడడం మీకు జరుగుతుంది. అంతేకాదు రవి బుధుల కాంబినేషను చెప్పదగ్గ విషయం అండి. ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడము, వాహన యోగాన్ని కూడా ఇస్తారు. 4వ భావంలోకి గురుడితో కలిసిన రవి ఉంటాడండి. గురుడితో కలిసిన ఉండరు అక్కడ, ఎందుకంటే గురుడు 14 వరకు ఉంటాడు కాబట్టి గురుడు ఇండివిజువల్గా గురుడు కూడా చెప్పుకుందామండి. సంగీతంలో బ్రహ్మాండంగా రాణించేట్టు చేస్తుంటాడు. అంతేకాకుండా పంట పొలాల్లో ధనయోగాన్ని కలిగించేట్టు చేస్తుంటాడు రైతులకి. అలాగే తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి, విద్యలో బాగా రాణించడం జరుగుతుంది. 15వ తారీఖు నుంచి అక్కడి నుంచి 4th భావం నుంచి గురుడు మారిపోవడం, 4th భావంలోకి రవి రావడం వల్ల 4th భావంలో రవి అంత అద్భుతం ఫలితాలు ఎప్పుడు కానీ మీకు సప్తమాధిపతిగా 4th భావంలో ఉన్నాడు. ఇది కూడా ఉందండి. సప్తమాధిపతిగా 4th భావంలో ఉంటే విదేశాలు వెళ్తారు. ఏదో ఉందండి కుంభరాశి వాళ్ళకి విదేశీ యానము కనిపిస్తోంది క్లియర్గా. మీ జాతకాలు చూసుకోండి, కుంభరాశి వాళ్ళు విదేశాలు వెళ్తారు, డౌటే లేదు. అక్కడ బాగా విశేషంగా పరిస్థితులు కలిసి వస్తాయి. ఏదైనా 4th భావంలో రవి ఉండడం వల్ల తల్లిగారికి బాగుండడము,
ఆయన రవి కూడా మంచి చేయకపోయినా చెడు మాత్రం చేయడండి, మంచి యోగాన్ని కలిగించడానికి అవకాశం ఉంది. ఏదో పంచమ స్థానంలోకి గురుడు, ఆయన ఒక్కడు చాలు కదండి. గురుడు ద్వితీయాధిపతి పంచమంలో ఉన్నాడు, లాభాధిపతి పంచమంలో ఉన్నాడు. అంటే ద్వితీయ లాభాధిపతి పంచమ స్థానంలో గురుడు బాగా బ్యూటిఫుల్గా ఉన్నాడు, చాలా బాగున్నాడండి ఆయన. మీ రాశిని కూడా గురుడు చూస్తున్నాడు. అంటే రాహు మీ రాశిలో ఉన్నప్పటికీ, రాహు ఉన్నట్టు 19 నుంచి ఉంటాడు కదా, చికాకులు, మనస్పర్ధలు, కోపతాపాలు వాటన్నిటికీ చెక్ పెట్టాడు గురుడు. కానీ గురుడు చూస్తుంటాడు. పంచమస్థానంలో గురుడు ఉండడం వల్ల మీ సంతానానికి మీ వల్ల అద్భుతంగా అభివృద్ధి. వాళ్ళు ఎటువంటి కేసుల్లో ఉన్నా, ఎటువంటి ప్రాబ్లమ్స్లో ఉన్నా వాళ్ళు విజయం సాధిస్తారండి. మీ పుత్ర సంతానం వాళ్ళకి నేను చెప్తుంటా. అలాగే పుత్ర సంతాన యోగ్యత కలగడానికి అవకాశం ఉంది. రచయితలుగా మీరు పేరు ప్రఖ్యాతులు ఖచ్చితంగా తెచ్చుకుంటారు. చక్కటి వేళ్ల పట్ల భోజనం చేసే సదుపాయాలు బ్రహ్మాండంగా ఉంటాయి. అంతేకాకుండానండి, గురుడు పంచమస్థానంలో ఉండడం వల్ల మీరు రాజకీయాల్లో ఉంటే పదవులు వస్తాయి. రాజకీయాల్లో పదవులు రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా సాహిత్య రంగము, సంగీతము, కళాకారులు వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. పంచమ స్థానంలో గురుడు ఉన్నాడంటేనే స్టాక్ మార్కెట్లో ఒక వెలుగుతారు కదండి. స్టాక్స్ అండ్ షేర్స్ అంటాం కదా, అది ఆడమని ఎవరికి చెప్పను. బట్ మీరు ఉన్నారు కాబట్టి ఉంటే మాత్రం దాంట్లో మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువనండి. అనర్గళంగా చెప్పుకుంటే చాలా ఉంది పంచమస్థానం గురించి. అంతేకాకుండా సప్తమ స్థానంలో అదే ఆరో భావంలో కుజుడు ఉన్నాడు. కుజుడు కూడా మంచి యోగాన్ని ఇస్తాడండి. కానీ అదే బలం లేకుండా ఉన్నాడు, కానీ మీకు సక్సెస్ రేట్ని ఇస్తాడు. మేనమాలు బాగుండేది చేస్తుంటాడు, ఆడవాళ్ళకి అభివృద్ధి కలిగేది చేస్తుంటాడు. అదే అక్కడ గవర్నమెంట్ ప్రొఫెషనల్ ఉద్యోగాల కోసం గవర్నమెంట్ సంబంధించిన వాటిలో ఉండేది చేస్తుంటాడు. కానీ కుజుడు పూజించాలి. సప్తమ స్థానంలో కేతు ఉన్నాడండి. సప్తమ స్థానంలో కేతు అద్భుతమైన ఫలితాలు ఏం ఇవ్వడు. కాకపోతే ఏంటంటే సామాన్యంగా ఉంటాడు, చిన్న భార్యాభర్తలు ఇబ్బంది కలిగిస్తుంటాడు. ద్వితీయ భావంలో శని వలన వేళపడి భోజనం చేయలేకపోవడము, భార్యాభర్తలకి దూరంగా ఉండడము. అది సప్తమ స్థానంలో కేతు వల్ల భార్యాభర్తల విషయంలో చిన్నగా మనస్పర్ధలు రావడము, అది కొద్దిపాటి దూరంగా ఉండడము, లేకపోతే సకాలంలో భోజనాలు చేసే వసతి లేకపోవడం, ఇవి చిన్నవి జరుగుతుంటాయి. అయిపోయి పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. ఏదైనా అష్టమ భావానికి శని చూస్తాడు, అదొక్కటి జాగ్రత్తగా ఉండాలి. మీ హెల్త్ ప్రాబ్లమ్స్ జాగ్రత్త చూసుకోండి. ప్రాబ్లమ్స్ వస్తాయి, హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా, ఆరోగ్యమే మహాభాగ్యం అండి. ఇంకా మనకు తిన్నా తిరగమని మనల్ని ఎవడు అడగడం. కాబట్టి అంటే మనం ఆరోగ్యం, మనం అంటే కుంభరాశి వాళ్ళు అనమాట, ఆరోగ్యవంతులుగాను చక్కగా డైనమిక్గా, ఎనర్జెటిక్గా, రొబస్ట్ హెల్త్ ఉండాలంటే స్వామివారిని పూజించాలి. మీ ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించాలి. ఏది పడే తెలియకూడదు. సరేనండి, భాగ్యస్థానానికి గురుడు చూడడం వల్ల భాగ్యం వృద్ధి అవుతూనే ఉంటుంది. మీరు అందులో భయపడాల్సిన అవసరం ఏం లేదు. మీ పుత్ర సంతానం ఎలా ఉంటారో, సంతాన యోగం భాగ్యం ఎలా ఉందో అలాగే మీకు భాగ్య వృద్ధి ఉందండి. అంటే పుణ్యక్షేత్ర దర్శనాలు, ఫారిన్ కంట్రీస్ వెళ్ళాలు. ఎందుకంటే భాగ్యస్థానాధిపతి ద్వితీయ భావంలో వచ్చేలా ఉన్నాడు. ఇంకా అంతకంటే ఏం కాదండి. డబ్బులు అంటే మీవే అని చెప్పడానికి బాగా ధనప్రాప్తి ఉంది మీకు. అంతేకాకుండా విదేశాలు వెళ్తారు, ఉన్నతమైన విద్య రీత్యా వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ. తీర్థయాత్రలు గురువుగారితో చేయడం కూడా ఎక్కువగా ఉంటుంది. మీ బిజినెస్లు, వెండి బంగారము, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, ఫుడ్ బిజినెస్లు వాళ్ళకి, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించిన వాళ్ళకి, అంతేకాకుండా వేదశాస్త్ర పండితులకి, ఆగమ శాస్త్ర కోవిదులు అంటారు సరే, వాళ్ళకి భాగ్యం బాగుంటారు కదండి. లక్ష్మిస్తాను కొంచెం శుక్రుడు బ్రహ్మాండం వచ్చేలా ఉన్నాడు. సో ఆ విధంగా భాగ్యం మీకు ఎక్కడ చెడిపోలేదండి, పర్ఫెక్ట్గా బాగుంది. ప్రొఫెషనల్గా కూడా మీరు ప్రొఫెషనల్ థ్రిల్లర్ అంటే థ్రిల్లింగ్ కనిపించేవాళ్ళు అనమాట. ప్రొఫెషనల్గా మీరు బాగా డెవలప్ అవుతారని అర్థం. సపోజ్ మీరు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నా, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా సరే, ఉద్యోగాలు చేస్తున్నా సరే మీకు ప్రమోషన్స్ రావడం ఖాయము. కాకపోతే అంటే మీరు ఆ ప్రమోషన్స్ రీత్యా కొద్దిగా ట్రాన్స్ఫర్స్ అవుతారు. ఇంకా చెప్పాలంటే మీ ఉద్యోగ రీత్యా కూడా విదేశాలు వెళ్తారుంటాయి. మీ వ్యాపారాల రీత్యా, పర్సనల్ పనుల రీత్యా, అలాగే ఉన్నత విద్య రీత్యా, అలాగే మీ ఉద్యోగ రీత్యా విదేశాలు వెళ్ళడానికి ఖాయమే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా 11వ స్థానం కూడా గురుదృష్టి ఉందండి. ఏం కావాలండి, ఉద్యోగం కన్నా వ్యాపారం విన్నా, మీరు చేస్తున్న ఏ వ్యాపారం సరే బ్రహ్మాండంగా ఉంటుంది. ఒక్క రియల్ ఎస్టేట్ తప్ప, రియల్ ఎస్టేట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో కాబట్టి భాగ్యస్థానానికి అలాగే లాభస్థానానికి గురుదృష్టి ఉంది కాబట్టి కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ మీకు ఉంటుంది. మీ పుత్రులు వల్ల ధనయోగ ప్రాప్తి కలుగుతుంది. అలాగే సంతానం వలన వాళ్ళకి మీకు డెవలప్మెంట్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి మీ సంతానానికి, మగపిల్లల వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్, కోర్టు కేసులు కానీ, అయితే ఏదో చిన్న ప్రాబ్లమ్స్ కానీ, వాళ్ళకి ఏ ఉన్నా సరే, ఉద్యోగం లేకపోవడము, లేకపోతే వివాహం, ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి, అవి అయిపోతుంటాయి. మీ సంతానానికి మీ వల్ల కలిసి వస్తుంది. సో విధంగా రాహుకేతువులు సర్పదోషంలో ఉన్నారు, కుజుడు కూడా సర్పదోషంలో ఉన్నారు. వీలుంటే కాళహస్తి వెళ్ళండి. లేకపోతే మన ఊళ్ళోనే అమ్మవారి పూజ చేసుకుందాం.
పౌర్ణమి పూట అంటే అమావాస్య పూట కూడా చేసుకుని మరింత ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా మనం ఈ అమ్మవారికి మనం చండీ హోమాలు కుంకుమ పూజలు చేయించుకుంటే మరింత బాగుంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మాత్రం అసలు వదలకూడదు. ఆయన్ని పట్టుకుంటే అన్నీ మనకి కలిసి వచ్చినట్టే. అదండి, ఎందుకు కొంచెం సుబ్రహ్మణ్య స్వామి నీచలో ఉన్నాడు కదా, సో అది విధంగా ఉంది. మీరు అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండాలని, అన్నీ కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం రెమెడీస్ గురించి తెలుసుకుందామండి. 12 రాశుల వాళ్ళు మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా ఈ 12 రాశుల వారు ఎలా పూజించాలి, ఏం చేస్తే బాగుంటుంది అంటే మాత్రము చెప్పచ్చు, ఇప్పుడు చెప్పుకోవచ్చండి. ముఖ్యంగా ముందర ఈ నెల దీన్ని వైశాఖ మాసం అంటామండి. చైత్రం తర్వాత వచ్చే మాసం వైశాఖ మాసము. ఇది విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన మాసం అనమాట అండి. విష్ణువుని పూజించాలి. అంతేకాకుండా 8వ తారీఖుని మనకి అన్నవరం సత్యనారాయణ స్వామి వారికి కళ్యాణం జరగబోతుంది. ఆ స్వామిని విష్ణుమూర్తిని పూజించడం 8వ తారీఖుని. అలాగే 12వ తారీఖు ఉండే పౌర్ణమి. ఈ పౌర్ణమి పూట చేసే దానాలు, వాటి యొక్క ఫలితాలు, వాళ్ళ మహిమలు అంతా ఇంతా కావు. ఈ చైత్రమాసం మొత్తం దానాలు చాలా ఇంపార్టెంట్. 12వ తారీఖు మరింత ఇంపార్టెంట్ ఉంటుందండి. ఏం దానాలు చేయాలి? ఈ నెలలో ముఖ్యంగా చేయాల్సింది జలదానం. అంటే మంచినీళ్ళు, చల్లటి మంచినీళ్ళు దానం చేయడం, చలివేంద్రాలు పెట్టడం, మజ్జిగ ప్యాకెట్లు దానం చేయడం, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మజ్జిగ అంటే జనరల్గా మనం జలదానం చేస్తాం. తర్వాత గొడుగుల వల్ల ఫలితం చాలా అద్భుతంగా ఉంటుందండి. గొడుగు దానం చేయడం వేదశాస్త్ర పండితులకి, కొంతమంది బ్రాహ్మణులకి, ఎవరికి ఇష్టమైన వాళ్ళకి గొడుగులు దానం. చెప్పులు మర్చిపోకూడదండి. విసినికరలు అదొకటి. వస్త్రాలు, ఇవన్నీ ఏంటంటే కంపల్సరీగా ఏ చేస్తే చాలా మంచిదండి. అదొక అద్భుతమైన ఫలితాలు మనకి చాలా మనకి వచ్చి తీరుతాయి. అంతేకాకుండా మనం ఈ నెల మొత్తం కూడా ఈ దానాలు చేసుకోవడం 12వ తారీఖుని, అలాగే 15వ తారీఖుని మనకి గురుడు మారుతాడు కదండి. ఈ నెలలో చాలా అద్భుతాలు ఉన్నాయండి. రావుకేతులు మారడము, గురుడు 15వ తారీఖు మారడం వల్ల సరస్వతి నది పుష్కరాలు వస్తున్నాయి కదా. ఆ సరస్వతి నది పుష్కరాల్లో స్నానం చేయడం వల్ల మరింత ఫలితాలు బ్రహ్మాండం కలుగుతాయి కదా. ఇంకోటి తెలుసండి, శాస్త్రం కొంత నేను చదివిన చూడండి ఏంటంటే, మనం వీటి నదీ స్నానాలు వెళ్ళి స్నానాలు చేసేసిన తర్వాత అక్కడ పట్ట పిండేసుకోకూడదు. మనం కట్టుకునే బట్ట అలా ఒడ్డు వరకు వచ్చిన తర్వాత ఆ నీళ్లు కారనివ్వాలట. ఎందుకు? ఆ నీళ్ళనే దేవతలో మొత్తానికి ఎవరో ఉండండి వాళ్ళు స్వీకరిస్తారట. అది ఒక కదా, పితృదేవతలు అన్నారు అది వాళ్ళు. అందుకని నాకు గురువుగారు వాళ్ళు చెప్పడం నేను విన్నాను. అందుకని మనం నదీ స్నానం చేసి వచ్చిన తర్వాత గబాగా పిండేసుకోకుండా బయటకు వచ్చిన తర్వాత అప్పుడు వాటిని పిండుకుంటే మంచిది, తడి బట్టలని. అదొకటి చాలా పవర్ఫుల్. నదీ స్నానం, పుష్కర నది స్నానం, పైగా సరస్వతి నది స్నానం అంటే జ్ఞానాలకి మారిపోయి రావడే కదండి. జ్ఞాన సంపద సరస్వతి దేవ పుష్కరాలలో స్నానం చేయడం అత్యంత యోగకరం, అదృష్టం కూడా. ఇంకా లాస్ట్లో హనుమత్ జయంతి అండి. హనుమంతుని పూజించడం వాళ్ళు ఎప్పటికీ కూడా చెడిపోరు. హనుమంతుని పూజించడం వల్ల సకల దేవతలు పూజించినట్టే అంటాం కదండి. హనుమంతుడు ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల మనకి శనీశ్వరుడు వల్ల వచ్చే దోషాలు పరిహారం అవుతాయని చెప్పి అంటలా పెద్దలు. సో ఈ విధంగా ఆంజనేయ స్వామిని పూజించడము, ఆయనకి ఆ రోజు అప్పాలు, ఇంకా అది కూడా ఒక ఎపిసోడ్ చేసుకుందామండి. అప్పాలు నైవేద్యం పెట్టడము, తమలపాకులు నైవేద్యం పెట్టడము, 11 ప్రదక్షిణాలు చేయడము, ఆయన దగ్గర దీపారాధన చేయడము, ఇవన్నీ ఆయన యొక్క ఆశీస్సులు తీసుకోవడం వలన మనకి ఎటువంటి గ్రహాల వల్ల వచ్చే దోషాలన్నీ కూడా పరిహారం అవుతాయండి. అంతేకాకుండా ఈ నెల మొత్తం కూడా రావుకేతుల మధ్యలో ఉండిపోవడము గ్రహాలన్నీ, అందుకని అమ్మవారిని పూజ చేసుకోవడం వల్ల. అలాగే కుజుడు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మర్చిపోకుండా చేయాలంటాయి. సుబ్రహ్మణ్య స్వామిని పూజించిన వాళ్ళు అసలు ఎక్కడికో తీసుకెళ్ళి కూర్చోబెడతాడు. ఎటువంటి దోషాలు ఎక్కడ కాపాడుతాడండి ఆయన. అద్భుతం ఫలితం ఉంటాయి. సో ఈ విధంగా 12 రాశుల వాళ్ళకి చెప్పదగ్గ సూచన ఏంటంటే, మనకి ఏ దేవుడు ఇష్టమైతే ఆ దేవుడిని పూజించడం వల్ల సకల శుభాలు, సకల సౌఖ్యాలు కలగడం కాకుండా మనకి సంపూర్ణ ఆరోగ్యప్రదంగా, ఆనందదాయకంగా, సంతృప్తిగా మనం ఎప్పుడూ ఉంటామని, మీరందరూ ఆరోగ్యాలతో ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.